క్రియేటివ్ బడ్డీస్. సో ప్రీవియస్ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను జనరల్ ఫిజిక్స్ గురించి. సో వాటి ఆన్సర్స్ కనుక్కున్నారా? వచ్చాయా? సో మోస్ట్ ప్రాబ్లీ మీకు వచ్చే ఉంటాయి, ఎందుకంటే మీరు క్రియేటివ్ బడ్డీస్ కదా. సో అలాగే దాన్ని మనం ఇంకా క్లియర్ గా దాని ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ నుంచి కాకుండా ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ నేను ఇచ్చింది ఏంటంటే, వై డూ వి యూజ్ వుడెన్ డోర్స్ మోస్ట్లీ? సో మనం జనరల్లీ డోర్స్ అనేటివి అంటే మన ఇంట్లో వాడే డోర్స్ కానీ విండోస్ కానీ వుడ్ తో తయారు చేసినవే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం. అలాంటి ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చాయి అనుకోండి, కానీ మోస్ట్లీ మనం వాటిని ప్రిఫర్ చేయం. మెటల్ డోర్స్ అయితే వాటిని చాలా తక్కువగా యూసేజ్ చేస్తారు. సో ఎందుకు ఓన్లీ వుడ్స్ అంత ప్రిఫర్ ఎందుకు చేస్తారు అంటే, వాటికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో వుడ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది, లైట్ గా కూడా ఉంటుంది. సో అది ఎంత స్ట్రాంగ్ మళ్ళీ అంతే లైట్ గా కూడా ఉంటుంది. ఒకవేళ మనం మెటల్ డోర్స్ అనేటివి తీసుకుంటే అవి చాలా హెవీగా ఉంటాయి, అందుకనే మనం మెటల్ డోర్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయము. నెక్స్ట్ ఇవి ఇన్సులేటర్స్. వుడెన్ డోర్స్ అనేటివి ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ అంటే ఎలక్ట్రిసిటీని అవి కండక్ట్ చేయవు, అందుకనే మనకి స్విచ్ బోర్డ్స్ లో గానీ లోపల అవి వుడెన్ బాక్సెస్ పెడతా ఉంటారు. అందుకని ఇప్పుడు మనకి డోర్స్ అనేటివి మనకు మెయిన్ డోర్ లాగా ఉంటుంది. అండ్ ఒకవేళ థండర్ కానీ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, ఒకవేళ మెటల్ డోర్ ఉంది అనుకోండి, మీరు ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు? ఎస్కేప్ కాలేరు. సో అందుకని ఒకవేళ వుడెన్ డోర్స్ ఉంటే అది ఇన్సులేటర్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, కాబట్టి మీరు అక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చు. నెక్స్ట్ అవి రస్ట్ కావు. సో ఇప్పుడు మనకి వుడెన్ డోర్స్ అనేటివి మెటల్ డోర్స్. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు వుడెన్ డోర్స్ అనేటివి రస్ట్ కావు. నెక్స్ట్ హీట్ రెసిస్టెంట్. సో హీట్ రెసిస్టెంట్ అంటే మనకి వుడ్ అనేది మనకి మెటల్స్ బర్న్ అయినట్టుగా అంటే హీట్ ని అంత ఈజీగా అబ్జార్బ్ చేసుకోవు. సో అందుకనే మనం వుడెన్ డోర్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో హీట్ కి వుడ్ కి ఇప్పుడు ఏంటి రిలేషన్ అంటే, ఇప్పుడు మనం జనరల్లీ డోర్స్ అనేటివి ఈస్ట్ ఫేజింగ్ గా పెడతాం. ఈస్ట్ ఫేజింగ్ గా పెట్టినప్పుడు మనకి హీట్ అబ్జార్ప్షన్ అంటే సన్లైట్ అనేది మాక్సిమం పడుతుంది. సో ఆ హీట్ అబ్జార్ప్షన్ అయినప్పుడు మెటల్స్ అనేటివి తొందరగా హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, కానీ అలాగే వుడెన్ డోర్స్ అనేటివి అంత హీట్ అబ్జార్బ్ చేసుకోవు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మెటల్స్ అంటే ఎక్స్పాండ్ అవుతాయి హీట్ కి, కానీ వుడ్స్ అనేటివి ఎక్స్పాండ్ అవుతాయి కానీ అంత మాక్సిమం పాయింట్ కి అవి ఎక్స్పాండ్ కావు. నెక్స్ట్ ఈజీలీ అవైలబుల్. మనకు మెటల్స్ అనేటివి కాస్ట్లీ పడతాయి, అలాగే అంత ఈజీగా కూడా అవైలబుల్ ఉండవు మెటల్స్. అలాగే కానీ మనం వుడెన్ తీసుకుంటే వుడెన్ అనేది మనకి చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో వై డూ వి యాడ్ సాల్ట్స్ టు ఆనియన్స్ వైల్ కుకింగ్? సో మనం ఆనియన్స్ కుక్ చేసేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తాం. సో ఎందుకని అంటే దానికి ఆస్మోసిస్ ప్రాసెస్ అవుతుంది. సో ఆస్మోసిస్ ప్రాసెస్ అయినప్పుడు ఏంటంటే, మనం ఆనియన్స్ తీసుకొని వేసాక మనం సాల్ట్ యాడ్ చేయగానే ఆ సర్ఫేస్ ఆనియన్ సర్ఫేస్ అనేది థిన్ అయిపోతుంది, అది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ లాగా తయారవుతుంది. అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఆనియన్ లోపల ఎక్కువ ఉంటుంది, కానీ ఆయిల్ లోనేమో తక్కువ ఉంటుంది. సో ఆయిల్ వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ ఆన్ అవుతుంది అంటే, మనకి ఆనియన్ నుంచి ఆయిల్ సర్ఫేస్ లోకి వాటర్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ ఆస్మాసిస్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది ఎక్స్పెల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, ఎక్స్పెల్ అవుతాయి కూడా. సో అందుకనే మనం సాల్ట్ కుకింగ్ చేసే ఆనియన్స్ కుకింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాము. మన ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై ఆయిల్ డస్ నాట్ బాయిల్? సో ఆయిల్ అసలు బాయిల్ కాదా అని అడిగాను. సో ఆయిల్ అనేది బాయిల్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మన వాటర్ లో కనిపించినంత వేపర్స్ అలా అంతగా బాయిల్ కాదు. ఎందుకంటే దాని స్మోక్ పాయింట్ అనేది చాలా లో ఉంటుంది, హై ఉంటుంది. సో స్మోక్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలాగైతే బాయిలింగ్ పాయింట్ ఉంటుందో అలాగే అది స్మోక్ కి కన్వర్ట్ అవ్వడం, దాన్ని స్మోక్ పాయింట్ లేదంటే కంబషన్ పాయింట్ అని కూడా అనొచ్చు. అంటే ఏ పాయింట్ దగ్గర అయితే అది ఫైర్ క్యాచ్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం స్మోక్ పాయింట్ అని అంటాం. సో ఆయిల్స్ అనేది తొందరగా మనకి ఫైర్ ని అబ్జర్వ్ చేసుకుంటాం, లేదంటే కంబస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చూస్తూ ఉంటాం, సడన్ గా ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళు ఫ్రై చేస్తున్నప్పుడు. సో ఎందుకు అంటే ఆ ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, వాడి ఫ్లేమ్ ఏమో హై లో ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ స్మోక్ పాయింట్ కి వెళ్ళినప్పుడు
ఆ ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అది స్మోక్ పాయింట్. అలాగే మనం కుకింగ్ చేసే ఆయిల్స్ కన్నిటికి కూడా స్మోక్ పాయింట్ అనేది 227°C లేదంటే 440°F లో ఉంటుంది. అయితే మనం జనరల్లీ వాటర్ బాయిలింగ్ పాయింట్ అనేది మనకు 100°C, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఆ 100°C ఇక్కడనేమో 227°C. సో మనం కంటిన్యూగా ఎంత హీట్ చేసినా కూడా అది ఇంత టెంపరేచర్ కి అది అటైన్ కాలేదు. ఒకవేళ అది అటైన్ అయినా కూడా డైరెక్ట్ స్మోక్ కిందికి అంటే కంబోస్ట్ అవుతుంది తప్పించి, కానీ అది బాయిల్ మాత్రం కాదు. సో ఆయిల్స్ అనేటివి మనం హీట్ చేస్తున్నప్పుడు అవి వేపరైజ్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో ఆ వేపరైజ్ అవ్వడం అంటే అది ఇప్పుడు వేపరైజ్ ఎప్పుడు అవుతాయి, బాయిల్ అయ్యాక వేపరైజ్ అవుతాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే మన వాటర్ లాగా అవి బాయిల్ అవుతున్నట్టు కనిపించవు, కానీ దాంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు మాత్రం మనకు బబుల్స్ కనిపిస్తాయి. అంటే ఏంటి, ఆ బబుల్స్ అనేది మనకు ఆయిల్ బాయిల్ అవ్వడం వల్ల వచ్చినాయి కావు. ఏదైతే మనం పార్టికల్ దాంట్లో వేస్తున్నామో దాంట్లో ఉన్న గ్యాషియస్ మెటీరియల్ దాంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రిలీజ్ అయ్యే బబుల్స్ అవి. సో అట్లా మనకి వేపరైజ్ అవుతూ దాని వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకనే మన ఆయిల్ క్వాంటిటీ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో అట్లా మనకి ఆయిల్ అనేది బాయిల్ అవుతున్నట్టు మనకి కనిపించదు, కానీ డైరెక్ట్ గా అది వేపరైజ్ అయిపోతుంది. అలాగే ఇంకొద్ది ఎక్కువ టెంపరేచర్ కి హీట్ చేస్తే అది కంబోస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో మన థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ లో ఏం అడిగానంటే వై విండోస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వాల్ అండ్ వెంటిలేటర్స్ ఎట్ ది టాప్ ఆఫ్ ది వాల్. సో మనం జనరల్లీ ఫస్ట్ రెస్పిరేషన్ గురించి చూద్దాం. సో రెస్పిరేషన్ లో ఏంటంటే మనం ఇన్హేల్ చేసేటప్పుడు ఎయిర్ అనేది కూల్ గా ఉంటుంది, అదే మనం ఎక్సేల్ చేసేటప్పుడు ఆ ఎయిర్ అనేది వామ్ గా ఉంటుంది. సో ఎందుకు ఆ వామ్నెస్ వచ్చింది అంటే అది కార్బన్ డైఆక్సైడ్ వల్ల. సో కార్బన్ డైఆక్సైడ్ కి ఒక ప్రాపర్టీ ఉంది, అది హీట్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. సో అలాగే మనకి హాట్ గా ఉన్న ఎయిర్ అనేది ఎప్పుడు కూడా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఆ లైట్ వెయిట్ ఉన్న ఎయిర్ అనేది కూడా సర్ఫేస్ మీదికి వెళ్తుంది అనమాట. అందుకని వెంటిలేటర్స్ అనేటివి మనకి టాప్ ఆఫ్ ది వాల్ లో ప్లేస్ అయి ఉంటది. అదే మన ఫ్రెష్ ఎయిర్ మాత్రం కూల్ గా ఉంటుంది. సో కూల్ ఉన్న ఎయిర్ అనేది హెవీగా ఉంటుంది. సో హెవీ ఉంటుంది కాబట్టి మనకి విండోస్ లో నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అనమాట. సో ఆ వామ్ ఎయిర్ అనేది మొత్తం కూడా మనకి రూఫ్ దగ్గరికి వెళ్తుంది. అందుకే వెంటిలేటర్స్ మనకి ఆల్మోస్ట్ రూఫ్ కి టచ్ అయిన విధంగా వెంటిలేటర్స్ అనేటివి ప్లేస్ చేస్తారు. అలాగే ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ని ఫిట్ చేయాలన్నా కూడా మనకి విండోస్ కి ఫిట్ చేయరు, మన వెంటిలేటర్స్ కి ఫిట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచి వామ్ ఎయిర్ అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఫ్రెష్ ఎయిర్, కూల్ ఎయిర్ మాత్రమే అవైలబుల్ గా ఉండడానికి కోసం మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ అనేటివి ప్లేస్ చేస్తారనమాట. సో ఆన్ ది హోల్ ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది కూలింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి అది మనకు ఫ్రెష్ ఎయిర్ లో అవైలబుల్ అవుతుంది. అందుకనే విండోస్ అనేటి మిడిల్ ఆఫ్ ది వాల్. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కి వార్మింగ్ ప్రాపర్టీ ఉంటుంది, లైట్ ఉంటుంది కాబట్టి వెంటిలేటర్స్ అనేటి టాప్ ఆఫ్ ది వాల్ కి ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇది డిజైనింగ్ కి రీజన్. సో మన సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో మిగిలింది లాస్ట్ అండ్ వన్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్, వై గ్యాస్ సిలిండర్స్ ఆర్ సిలిండ్రికల్. సో సిలిండ్రికల్ అంటే మనకి రౌండ్ గా ఉండడం. అలాగే గ్యాస్ సిలిండర్స్ మనం ఎప్పుడు కూడా అవి ఒక బాక్స్ షేప్ లో గానీ, క్యూబాయిడల్ షేప్ లో గానీ, లేదా స్క్వేర్, రెక్టాంగులర్ అలాంటి షేప్స్ లో ఎప్పుడు మనం చూడలేదు. సో ఎందుకని వాటిని అలా తయారు చేయలేదు, ఓన్లీ సిలిండ్రికల్ గానే ఎందుకు వాటిని తయారు చేస్తున్నారు అని అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ఇంటర్నల్ ప్రెషర్. సో ఇంటర్నల్ ప్రెషర్ ని సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ అనేటివి చాలా మంచిగా హ్యాండిల్ చేసుకోగలుగుతాయి. సో ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనకి ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, లిక్విడ్ అండ్ గ్యాషియస్. ఈ రెండింటిని కూడా ఫ్లూయిడ్స్ అంటారు. సో ఈ ఫ్లూయిడ్స్ మధ్యలో ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ స్పేసెస్ అనేటివి ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే దానికి హై ఎనర్జీ వల్ల అవి హైలీ మూవ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో అవి క్రియేట్ చేసే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందుకే మన వాటర్ తో కొట్టిన దెబ్బ మనకి ఎక్కువ తాకుతుంది, చేతితో కొట్టిన దానికంటే కూడా మనకి వాటర్ తో కొట్టిన దెబ్బ అనేది ఈజీగా ఎక్కువ తాకుతుంది అనమాట. ఎందుకంటే వాటిలో ఉన్న హై ప్రెషర్. సో ఆ హై ప్రెషర్ అనేది మనకి సిలిండర్స్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు జనరల్లీ చెప్పేది ఏంటంటే 1 లీటర్ ఆఫ్ గ్యాస్ అనేది
22 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ని ఆక్యుపై చేయగలుగుతుంది. అలాంటిది మనం 16 లీటర్స్ ఆఫ్ గ్యాస్ అనేది ఒక గ్యాస్ సిలిండర్ లో ఫిక్స్ చేస్తున్నాం అంటే అది ఎంత హై ఎనర్జీతో మూవ్ అవుతూ ఉండాలి లోపల ఉన్న గ్యాస్ అనేది. సో అందుకని చెప్పేసి మనకు ఆ ఇంటర్నల్ ప్రెషర్ ని ఒకవేళ మనం క్యూబాయిడల్ షేప్ లో ఉన్న కంటైనర్స్ లో ప్లేస్ చేస్తే అది ఇంటర్నల్ ప్రెషర్ ని తట్టుకోలేదు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ షార్ప్ ఎడ్జెస్ అనేటివి మనకి ఈజీగా డ్యామేజ్ చేస్తాయి. ఇప్పుడు అదే కింద పడింది అనుకోండి ఏమవుతుంది, అవి ఈజీగా ఇరిగిపోవచ్చు. అదే మనకి సిలిండ్రికల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ అయితే కంటైనర్స్ అయితే మాత్రం అవి అంత ఈజీగా డ్యామేజ్ కావు. సో అది ఎందుకు అంటే మనకి సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. సో ఇదేమో సిలిండ్రికల్ గా ఉంది, ఇదేమో క్యూబాయిడల్ గా ఉంది. సో సిలిండ్రికల్ గా ఉన్న ఆబ్జెక్ట్ కి ఏంటంటే మనకు సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా అంటే ఇందాక ఇక్కడ చూద్దాము, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో మనం ఎంత ఏరియాలో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తామో ఆ ఏరియాని బట్టి మనకి ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఎక్కువ ఏరియా మీద ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, అది తక్కువ ఏరియా మీద తక్కువ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో అలా ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు మనం దీన్ని ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ని నేను హిట్ చేస్తాను. ఓకే, హిట్ చేసినప్పుడు ఏంటి మనకి ఎంత సర్ఫేస్ ఏరియా నా చేతి కాంటాక్ట్ లో వచ్చింది, ఓన్లీ ఇంతే. అంటే మనకి ఎంత ప్రెషర్ అనేది అప్లై అవుతుంది, చాలా మినిమం ఆఫ్ ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. అదే నేను ఒక క్యూబాయిడల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సేమ్ సర్ఫేస్ ఇంతే, నా హ్యాండ్ తోనే నేను హిట్ చేసినప్పుడు మాక్సిమం ఏరియా వరకు ఆ ప్రెషర్ అనేది ఉంటుంది, అంటే అంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ప్రెషర్ అనేది తక్కువ యాక్ట్ అయింది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ మీద. అదే క్యూబాయిడల్ ఆబ్జెక్ట్స్ మీద ఏమైంది, ఆ ప్రెషర్ అనేది ఎక్కువ యాక్ట్ అయింది. సో అందుకని ఈ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో సర్ఫేస్ ఏరియా మనకి తగ్గినప్పుడు మనకి ఫోర్స్ అనేది కూడా తగ్గుతుంది. అలాగే మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ అనేది 3.5, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఇస్ 4. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మనకి దేనికి తక్కువ ఉన్నట్టు, సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ సర్ఫేస్ ఏరియా అనేది తక్కువ ఉన్నప్పుడు. సో తక్కువ ఏరియా తక్కువ ఉన్నప్పుడు ఫోర్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటి, ఇంటర్నల్ ప్రెషర్ అనేది కూడా మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అది మనకి ఆబ్జెక్ట్స్ అనేది డ్యామేజ్ తక్కువగా అవుతాయి. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని బట్టి మీకు అర్థమైంది కదా. సో సిలిండ్రికల్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ కి ఏంటంటే ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఫోర్స్ అనేది తక్కువగా అప్లై అవుతుంది. అలాగే క్యూబాయిడల్ ఆబ్జెక్ట్స్ కి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోర్స్ అనేది కూడా ఎక్కువగా అప్లై అవుతుంది. సో మనం దీన్ని ఓన్లీ సిలిండ్రికల్ గ్యాస్ సిలిండర్స్ కే కాకుండా మనం ఇలాంటి చాలా ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇప్పుడు ఫ్లూయిడ్స్ అన్నప్పుడు నేను ఏమేమి చెప్పాను, వాటర్ చెప్పాను, అలాగే గ్యాసెస్ కూడా. సో అలాగే వాటర్ ట్యాంకర్స్ కూడా మనకు ఓవల్ షేప్ లో ఉంటాయి, ఎప్పుడు అవి ఒక బాక్స్ షేప్ లో గానీ అలాంటివి ఏమి ఉండవు. సో అక్కడ కూడా సేమ్ రీజన్, ఎందుకంటే ఆ ఇంటర్నల్ ప్రెషర్ ని తట్టుకునేది ఓన్లీ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటర్ ట్యాంక్స్ కూడా మనకి సిలిండ్రికల్ లోనే ఉంటుంది. అలాగే పైప్స్, వాటర్ పైప్స్ కానీ ఎలాంటి పైప్స్ కానీ మనకి సిలిండ్రికల్ లోనే ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూయిల్ ట్యాంక్స్, ఇవి కూడా సిలిండ్రికల్. మెయిన్లీ మన బ్లడ్ వెజల్స్ కూడా అన్ని కూడా మనకి సిలిండ్రికల్ గానే ఉంటాయి, ఏవి కూడా మన క్యూబాయిడల్ షేప్ లో కనిపించవు. ఎందుకంటే బ్లడ్ అనేది అంత హై ప్రెషర్ తో మూవ్ అవుతున్నప్పుడు దాన్ని తట్టుకునేది ఓన్లీ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి అందుకనే మన బ్లడ్ వెజల్స్ కూడా మనకి సిలిండ్రికల్ షేప్ లోనే ఉంటాయి. సో ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, మన వాడే బాటిల్ దగ్గర నుంచి చిన్న పైప్ వరకు కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకి ఇలాంటివి చూడొచ్చు. సో ఈ ఫిజిక్స్ అనేది జనరల్ ఫిజిక్స్. సో ఈ జనరల్ ఫిజిక్స్ అనేది మీరు చుట్టుపక్కల చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకోవచ్చు. సో మనం అన్ని 5 క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్ తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీకు ఒక డేర్ ఇస్తాను. సో ఆ డేర్ ఏంటంటే మీరు ఒక ఫిజిక్స్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫిజిక్స్ టాపిక్ ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి అని అంటే ఐదర్ మీ ఏదన్నా టాలెంట్ ద్వారా మీరు దాన్ని ఎగ్జిబిట్ చేయొచ్చు. సింగింగ్, పెయింటింగ్, లేదంటే ఒక గేమ్, లేదంటే మీమ్,
జోక్ ఏదన్నా ఒకటి మీ హిడెన్ టాలెంట్, దాని మీద పోయం రాయగలుగుతారో రాయండి. కాకపోతే ఫిజిక్స్ మీద కాదు, ఫిజిక్స్ టాపిక్ అది ఏ టాపిక్ అయినా ఉండొచ్చు. ఆ జనరల్ టాపికా లేదంటే మీ సబ్జెక్ట్ లో ఉన్న టాపికా, ఏ టాపిక్ అయినా ఉండొచ్చు. అయితే దాని మీద మీరు మీ టాలెంట్ ని బట్టి దాన్ని మీరు ఆ టాపిక్ ని ఎగ్జిబిట్ చేయాలి. ఆ ఆర్ట్ ని చూడంగానే, ఇప్పుడు మీరు పెయింటింగ్ చేశారనుకోండి, ఆ ఆర్ట్ ని చూడంగానే నాకు అది టాపిక్ ఏంటంటే తెలుసుకోవాలి. అలాగని వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అలాంటివి చేయకండి. ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ అనేటివి మీరు తీసుకుని, ఎన్విరాన్మెంటల్ సంబంధించినవి కాకుండా మీరు ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ తీసుకొని మీకు ఏ టాలెంట్ ను బట్టి మీరు చేయగలుగుతారు, బెస్ట్ ఇవ్వగలుగుతారు అనుకుంటే మీరు దాన్ని బట్టి చేయండి. సో మీరు చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ యాక్సెప్ట్ మై ఛాలెంజ్.